సరిగ్గా మీ నాయకుడు అమెరికా ప్రెసిడెంట్ మనం మెచ్చుకోవాల్సిన మనిషి ఒబామా చేశారు పని. ముందు అర్జెంటుగా గూఢచారులను పంపించి సైనికులను పంపించి బిన్ లాడెన్ వేసేశాక మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ సో సారీ అయిపోయింది. నేర్చుకోవాలండి, ఆ వీరుడి నుంచి మనం నేర్చుకోవాలి. మనం దావూద్ ఇబ్రహీంని అలా చేయగలిగామా? అదే దావూద్ ఇబ్రహీంని మనం పాకిస్తాన్లో వేసేయలేమా? వేసాక ఒకసారి చెప్పలేమా? సారీలకి ఏముందండి, 100 సారీలు చెయ్యం మనం. మీరు దయచేసి దావూద్ ఇబ్రహీంని అప్పగించవలసిందిగా కోరుతుంది. ఎందుకు అప్పగిస్తారండి? ఇది అప్పగించేదేమన్నా అప్పడమా ఓడియమా? వాడు పెంచి పోషిస్తుంటే తీవ్రవాదులను మనకెందుకు అప్పగిస్తారండి? అజ్ఞానం. ఒక వీరుడు వచ్చాడు ప్రధానమంత్రిగా, ఇక నుంచి అయినా అది జరుగుతుంది అనుకో. వీరుడు కావాలమ్మా దేశాన్ని గురించి ధర్మపన్నాలు వల్లించడం. మేమంతా ఉన్నాం, బజ్జారు పడతాం. వీరుడు కావాలి. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా. చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు. వచ్చిన కొత్త ఫ్యాషన్. దయచేసి మానేయండి. ఎవరు తినేది వారు తినండి. పౌరుషాలు బ్రాహ్మణులు తినద్దన్నారమ్మా, అందరినీ మానేయమని. అందరూ బ్రాహ్మణులు అయ్యే ప్రయత్నం చేయకండి. మా వృత్తులు పోతాం మేమంటే. మీరందరూ మానేశారు, మా వాళ్ళు మొదలెట్టారు. కమ్మవారు, రెడ్లు, కాపులు, ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు. రోజు తినమని అర్థం కాదు. అక్కడ నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకు రావాలమ్మా. పౌరుషం ఇవాళ చాలా అవసరం. అది మానేసేసి మనమే ప్రకృతి వైద్యం అండి. పొద్దున్నే 2 దొండకాయలండి, 2 బీరకాయలండి, పొయ్యి మీద పెట్టమండి, కొయ్యమండి. జంతువుల్లో అలా తింటామండి. ఉండగానే పోసుకుంటాం. దెబ్బైపోతుంది దేశం. ఏ తినేవాడు అది తినాలి, ఎక్కువ తినద్దని చెప్పారు. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా. దేవతలు రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు. ఏం లోపం లేదు. రామాయణంలో స్పష్టంగా. అందుకే సిగ్గుపడడం సరిపడలేదు. దేవుడు మాంసం తినడం. రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది. నేను మనిషిని మరో ఆయన చెబుతున్నాడు. నువ్వనే తగురికి ఇక్కడ. ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? అది తప్పు కదే. వశిష్ఠుడు తినలేదు, సంతోషించు. రాముడు తినాలి, వశిష్ఠుడు తినకూడదు. అది నీ వృత్తిని బట్టి. బ్రాహ్మణుడు కూడా వాడు వేదం చదువుతారు. ఆ ఉచ్చారణ, ఆ పరిస్థితి, ఆ పవిత్రత ఉండకపోతే పాడైపోతుంది అక్కడ. అందుకని బ్రాహ్మణులకు చెప్పారు. వాళ్ళు ఇవాళ రకరకాల వృత్తులు చేసి రకరకాల వృత్తులు అందరూ వాళ్ళు ఎవరు ఏమిటో తెలియదు. అసలు తెలియడం పెద్ద విషయం అని కాదు. ఇవాళ దేశాన్ని కాపాడవలసిందేమో దయచేసి ఆలోచించండి. ఎవరు మన పిల్లల్ని సైన్యంలో చేర్చమే. మా అబ్బాయి ఇంజనీర్ అండి, మా అబ్బాయి మెడిసిన్ అండి, మా వాళ్ళిద్దరు అమెరికా అండి, పోయినా రారండి. చాలా గొప్పగా చెప్పుకుంటున్నామే, అందుకోసం ఇక్కడికి వచ్చేమే. దేశానికి ఆపద వస్తే మనం రావద్దా? ఏమైపోవాలండి? ఆ సిక్కులు పాపం అమాయకులు, వాళ్ళు సైన్యంలో ఎక్కువ చేరతారు. వాళ్ళేనండి ఎంతసేపు సిక్కైపోయేది. మనం పట్టించుకోవాలి దేశాన్ని. మనకు అక్కర్లేదా? మన పిల్లలందరూ డబ్బు సంపాదించే వృత్తుల్లో ఏమాత్రం ప్రమాదం ఉండొద్దు మన పిల్లలకి.